ఆక్రమణల వల్ల కోదాడ పెద్ద చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. రియల్ ఎస్టేట్ దళారులు చెరువు శిఖం భూములను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మండిపడుతున్నారు స్థానికులు. సాగునీటి వనరులు కీలకమైనవి చెరువులు, కుంటలు. శతాబ్దాలుగా సూర్యాపేట జిల్లా కోదాడకు జీవన ఆధారంగా నిలిచిన పెద్ద చెరువు ఇప్పుడు రక్షణ లేక కబ్జాకు గురవుతోంది. చెరువు శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొందరు పంటల సాగు చేయడంతో పాటు కొన్ని చోట్ల మట్టిని వేసి చదును చేసి ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కబ్జాను అడ్డుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కోదాడ పెద్ద చెరువు చుట్టూ భారీ సంఖ్యలో అక్రమంగా బిల్డింగ్స్ నిర్మాణం జరిగాయన్న ఫిర్యాదులు ఉన్నాయి. 2009లో ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ రిజ్వీ ఆధ్వర్యంలో చెరువు సర్వే చేశారు. హద్దురాలు ఏర్పాటు చేశారు. ఇవి ఇప్పుడు కనిపించకుండా పోయాయి. పెద్ద చెరువు కబ్జాపై అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. ఈ చెరువు కబ్జా అవటం వలన ఎన్నడూ లేని విధంగా కోదాడలో భారీ వరదలు వచ్చినాయి. అదే చెరువు కబ్జా కాకోకుండా ఉన్నట్లయితే ఈ వరదల తాటికి భారీ ఆస్తి నష్టం జరిగేది కాదు, ప్రాణ నష్టం జరిగేది కాదు. మరలా ఇప్పుడు వర్షాకాలం వచ్చినది, మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఆక్రమణకు గురవుతున్న పెద్ద చెరువును కాపాడాలి. మరి పర్యావరణ పరిరక్షణ అంటే మరి అందరం మనం చెరువుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎంతో మంది 600 మంది మత్స్యకారులు మరి జీవనం సాగిస్తున్నారు. మరి ఈ చెరువులో పట్టే మత్స్యకారులు కూడా ప్రమాదం జరిగే విధానం ఉంది. కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వీలైనంత తొందరగా ఇక్కడ ఉన్న 700 ఎకరాల మరి పెద్ద చెరువుని పూర్తి స్థాయిలో మరి ఒకసారి బౌండరీ చేసి అక్రమానికి గురి అయిన వ్యక్తులందరి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులు చెరువును జాయింట్ సర్వే చేయాలంటున్నారు జనం. చెరువు భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు. చెరువు రక్షణకు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నీటి కష్టాలు తప్పవంటున్నారు స్థానికులు. గతంలో 3 సార్లు దీన్ని సర్వే చేసినారు. సర్వే చేసి ఇంత దురాక్రమణకి అంటే 200 చిల్లర ఎకరాలు దురాక్రమణకు గురైందని చెప్పి గుర్తించి వాటి మీద అది కాగితాల మీదనే పెట్టినారు. కానీ కేవలం వాటి మీద చర్యలు తీసుకోవడానికి కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వటం కానీ ఆక్రమణ చేసిన వాళ్ళకి చేయలేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ యొక్క జెండాలు పట్టుకొని వాళ్ళెమ్మడి తిరగటం వల్ల వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ప్రజలు మరియు మేము కూడా భావిస్తా ఉన్నాం. చెరువు భూమి కబ్జాదారులపై అధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలంటున్నారు.